వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 1Bలో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి ఎక్సర్సైజ్ 4C ఫస్ట్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం నేర్చుకోబోతున్నాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ y square equal to x and x plus y equal to 1. Solution. Given curve. Second degree equation can be named as curve. Given curve y square equal to ax. In the second year maths 2B, this is the representation for parabola. ఇక్కడ మీకు కర్వ్ అని రిప్రజెంటేషన్ ఇస్తే సరిపోతుంది. సో గివెన్ ఈక్వేషన్ ఆర్ గివెన్ కర్వ్ y square equal to x. కర్వ్ మీన్స్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. గివెన్ లైన్, సో ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ని లైన్ అంటాము. సో x ప్లస్ వై ఈక్వల్ టు 1. ఇలా మనకి ప్రాబ్లంలో లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్స్ అని మెన్షన్ చేసినప్పుడు హోమోజనైజింగ్ ప్రాసెస్ని యూజ్ చేయాలి. యూజింగ్ హోమోజనైజింగ్ process means in second degree equation we can take multiplication of one at x term, at y term, at constant 1 whole square. సో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో ఎక్స్ టర్మ్ పక్కన ఇంటూ 1 పెట్టుకోవాలి, వై టర్మ్ పక్కన ఇంటూ 1, కాన్స్టెంట్ దగ్గర ఇంటూ 1 స్క్వేర్ అప్లై చేసుకోవాలి. ఆ 1 వాల్యూ బదులు ఇక్కడ మనకి ఇచ్చిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ నుంచి 1 అనే వాల్యూని తీసుకొచ్చి అప్లై చేయాలి. ఆల్రెడీ ప్రాబ్లంలో స్ట్రైట్ లైన్లో ఈక్వల్ టు 1 అనే మెన్షన్ చేశాడు. సో ఈ 1 వాల్యూని మనము సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో అప్లై చేసుకోవాలి. సో ఇన్ జనరల్ జస్ట్ ఫర్ knowing, this is the parabola, this is straight line intersecting A and B. Then the line joining of origin and point of intersections means origin to A and origin to B. These two lines joining origin to the point of intersection of these two curve and line is OA and OB. Here we can calculate angle between these two lines. So now homogenizing 1 by using 2 means y square minus x equal to 0. ఇచ్చిన ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చాం. వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ డిగ్రీ 2తో ఉన్నాయి. ఎక్స్ టర్మ్ పక్కన మల్టిప్లికేషన్ ఆఫ్ 1, అదే వై టర్మ్ కూడా ఉంటే ఇంటూ 1, కాన్స్టెంట్ కూడా ఉంటే ఇంటూ 1 స్క్వేర్ అప్లై చేసుకోవాలి. హోమోజనైజింగ్ ప్రాసెస్లో ఇక్కడ మనకి ఓన్లీ ఎక్స్ టర్మ్ మాత్రమే ఉంది కాబట్టి ఎక్స్ టర్మ్ పక్కన ఇంటూ 1 తీసుకున్నాం. దిస్ ఇంప్లైస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ 1 వాల్యూని ఈ స్ట్రైట్ లైన్ యూజ్ చేయాలి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ వై ఈక్వల్ టు 0. ఆర్డర్లో అరేంజ్ చేద్దాము. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ఈక్వల్ టు 0. సైన్స్ చేంజ్ చేద్దాము. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0, which means this equation, which is the combined equation of OA bar and OB bar. So OA OB ఈ 2 లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ ఇది.
ఇప్పుడు ఈ 2 లైన్స్ మధ్య యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. Therefore, a equal to x square quotient a equal to 1, y square quotient b equal to -1, xy quotient 2h equal to 1. Since cos theta equal to modulus of a plus b by root of a minus b whole square plus 4h square. If theta is the angle between OA bar and OB bar, then cos theta equal to modulus of a plus b by root of a minus b whole square plus 4h square. This equal to ab h values ni ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. Since 4h square means 2h whole square, 4h square means 2h whole square. So a b 2h values ni ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాము. 1 a value 1 b value -1 by root of a value 1 minus b value -1, minus of minus plus 2h 1 whole square. 1 minus 1 0 by 1 plus 1 2 whole square plus 1, 0 by root of 4 plus 1, 0 by root 5 means 0 by something 0. So cos theta equal to 0. Cos terms లో 0 means cos 90 degrees. This implies theta equal to 90 degrees. So angle between OA and OB is theta equal to 90 degrees. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.